హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వెల్కమ్ టు డే 4 డైటింగ్ వీడియో. ఇది వచ్చేసి రాజ్మా. దీన్ని అయితే నైటే నానబెట్టేశాను. ఇప్పుడైతే అందులో ఉన్న వాటర్ చేంజ్ చేసేసి కొంచెం ఉప్పు వేసేసి ఇంకా స్టవ్ పైన పెట్టేస్తానమాట. మెంతులు నానబెట్టేశాను నైట్, ఇంకా బాదం కూడా నానబెట్టేశాను. ఇంక ఇది వచ్చేసి చిక్కుడుగాయ, ఇది ఫ్రై చేసేస్తాను. కొన్ని వెజిటేబుల్స్ మనం నైట్ కట్ చేసినా కానీ ఏమవ్వవు. దాంట్లో చిక్కుడుకాయ, గోకరకాయ, ఆకుకూరలు కొన్ని అన్నమాట. ఇంకా అవి అయితే అలా ఉంటే కట్ చేసి పెట్టేస్తాను నేను నైటే, మార్నింగ్ టైం సేవ్ అవుతుందని. రాజ్మాలో అయితే కొంచెం ఉప్పు వేసేసి స్టవ్ పైన అయితే పెట్టేశాను. ఇది వచ్చేసి లంచ్లోకి అనమాట. లంచ్లోకి అయితే కినోవా ఇంకా వైట్ రైస్ రెండింటిని కలిపేసి వండుతున్నాను. ఈ కినోవా ఆరోగ్యానికి చాలా మంచిదంట. కాకపోతే ఓన్లీ కినోవానే తినలేమన్నమాట. చాలామంది అలానే తింటారంట, కానీ మరి అసలు మాకు తినాలనిపించట్లేదు. అందుకని చెప్పేసి ఈ రెండు కలిపేసి వండుతున్నాం అనమాట. ఈ కినోవాని మేము కూడా తినడం ఈ మధ్య స్టార్ట్ చేసాము. 1 కప్పు కినోవాకి 1.5 కప్పు రైస్ వేశాను. ఈక్వల్ క్వాంటిటీలో కూడా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం రైసే ఎక్కువగా వేశాను. రాజ్మాలోనే టిఫిన్లోకి అని చెప్పేసి స్వీట్ కార్న్ కూడా పెట్టేశాను అనమాట. ఇంకా మళ్ళీ సపరేట్గా ఏం ఉడకబెడతామని చెప్పేసి దాంట్లోనే 2 వేసేసి విజిల్ అయితే పెట్టేశాను. రాజ్మా పెట్టేశాను. ఇంకా అలాగే చిక్కుడుకాయ కూడా స్టవ్ పైన పెట్టేశాను అనమాట. ఇంక ఇప్పుడైతే వామ్ వాటర్ అయితే తాగేస్తున్నాను. ఈ మధ్య ఏంటో కానీ ఊరికే కంట్లో ఏదో పడ్డట్టుగా అనిపిస్తుంది. కొంచెం రబ్ చేసామనుకోండి ఐ మొత్తం రెడ్గా అయిపోతుంది అనమాట. చాలా ఇరిటేషన్ వస్తుంది. బయటికి వెళ్ళినప్పుడు కొంచెం డస్ట్ పడ్డా కానీ, ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు కూడా అసలు ఊరికే ఇలా రెడ్గా అయిపోతుంది అనమాట. మేబీ ఏమైనా ఐ ఇన్ఫెక్షనో ఏంటో మరి తెలియదు, కానీ అంతకుముందుకైతే ఇలానే అవుతుందని ఊరికే ఐ డ్రాప్స్ అయితే యూజ్ చేశాను. కానీ మరి ఊరికే ఐ డ్రాప్స్ అట్లా యూజ్ చేయొచ్చో లేదో అని చెప్పేసి ఇప్పుడైతే యూజ్ చేయట్లేదు. కానీ 2-3 డేస్కి ఒకసారి అలా అయిపోతుంది అయ్యి అయితే, ఎందుకో మరి తెలీదు. మా అమ్మాయి మార్నింగ్ లేవగానే మంచిగా కూర్చొని వామ్ వాటర్ తాగుతుంది. టిఫిన్లోకి అయితే రాగి జావ చేస్తున్నాను. ఇది వచ్చేసి రాగి జావ, అదే రాగి పిండి. ఇది ఇంకా ఫస్ట్ చూపించిందేమో మిల్లెట్ అనమాట. ఆ రెండింటిని కలిపి జావా అయితే చేస్తున్నాను. మా చిన్నమ్మాయి కలర్స్ అన్నీ బాగా ఐడెంటిఫై చేస్తుందండి. అదేంటంటే ఇడ్లీలు వైట్ కలర్లోనే ఉండాలి, రాగి జావ బ్లాక్ కలర్లోనే ఉండాలి. ఇంకా అలా అనమాట. మనం ఏదైనా ఈ రాగి జావని మిల్లెట్స్తో చేసామనుకోండి, రాగి జావ ఎక్కడైనా వైట్గా ఉంటుందా, బ్లాక్గానే ఉంటుంది, నాకు ఈ జావ వద్దు అని అంటుంది. అదే ఇడ్లీలు మనం రాగులతో చేసామనుకోండి, ఇది బ్లాక్ కలర్లో ఉంది, నాకు వద్దు, వైట్ కలర్ ఇడ్లీలే కావాలి అని అలా అంటుందన్నమాట. అందుకని చెప్పేసి మా అమ్మాయిని చీట్ చేసేసి కొంచెం రాగి పిండి కొంచెం మిల్లెట్స్ 2 కలిపి చేసేసానమాట. అలా అయితే 2 కలిపేసి చేసేసాను. ఇలా 2 కలిపామనుకోండి టేస్ట్ బాగుంటుంది. అంటే ప్రతిరోజు జావ తీసుకున్నాం అనుకోండి, ఎప్పుడు ఒకే రకంగా రాగులతోనే అయితే కొంచెం బోర్గా అనిపించింది అనుకోండి, మిల్లెట్స్ కానీ సజ్జలు కానీ జొన్నలు కానీ ఇంకా అలా డిఫరెంట్గా కూడా చేస్తే బాగుంటుంది. కానీ అన్నింటికంటే రాగులతోని ఈ మిల్లెట్స్తోనే బాగా అనిపిస్తుంది. జొన్నలతో చేసామనుకోండి, ఎందుకో మరి మేము పచ్చజొన్నలతో చేస్తాం కాబట్టి అనుకుంటా కొంచెం చేదుగా అసలు తాగాలని అనిపించదు అనమాట. ఇంకా అందుకే నేను ఎక్కువగా రాగులు మిల్లెట్స్ ఈ 2 ప్రిపేర్ చేస్తాను. రాగి జావ అయ్యేలోపు అయితే నేను ఫ్రూట్స్ అయితే కట్ చేసి పెట్టేశాను. ఇంకా అలాగే రాజ్మా కర్రీ చేయడానికి అని చెప్పేసి ఆనియన్స్, టమాటా అవన్నీ కూడా కట్ చేసేసి పెట్టేశాను అనమాట. రాగి జావ కూడా రెడీ అయిపోయింది. ఇంకా రోజు జావ చేస్తాను కాబట్టి రోజు నైట్ పెరుగు అయితే తోడు పెట్టేస్తాను. ఈ చలికాలంలో కూడా పెరుగు బాగా తోడుకుంటుంది. ఒక టిప్ ఏంటంటే, మేబీ అందరికి తెలిసే ఉండొచ్చు ఈ టిప్ అయితే, పాలు కొంచెం గోరువెచ్చని కంటే కొంచెం ఎక్కువ వేడిగా ఉండాలి. అంటే మరీ ఎక్కువ కాదు, గోరువెచ్చ కంటే కొంచెం వేడిగా ఉండాలి. ఇంకా మనం పాలల్లో పెరుగు వేసిన తర్వాత ఒక గ్లాస్లో నుండి ఇంకో గ్లాస్లోకి పాలను తిప్పాలన్నమాట. అలా చేస్తే కనుక పెరుగు వెదర్ ఎంత కూల్గా ఉన్నా కానీ మంచిగా తోడుకుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు. ఇంకా రాజ్మా ఉడికిపోయింది, అలాగే స్వీట్ కార్న్ కూడా ఉడికిపోయింది. ఈ రాజ్మా అయితే మంచిగా ఉడకాలండి, లేదంటే స్టమక్ పెయిన్ వస్తుంది. ఇవి అసలు కొంచెం డైజెషన్ అవ్వడానికి కొంచెం టైం బాగా తీసుకుంటుంది అనమాట. అందుకని చెప్పేసి బాగా ఉడకబెట్టాలి. ఇంకా అలా అయితే ఉడకబెట్టేశాను. మా చిన్నమ్మాయి ఏమో తింటూ ఉంది. మా మేడం మార్నింగ్ లేస్తుందా, మార్నింగ్ లేచినప్పటి నుండి బ్రష్ చేసినా చేయకపోయినా ఇంకా ఏదో ఒకటి కావాలని అంటానే ఉంటుంది. లంచ్ మాత్రం అసలు రైస్ మాత్రం సరిగా తినదు, కానీ టిఫిన్ మాత్రం బాగానే తినేస్తుంది. మనం
చిన్నప్పటి నుండి పిల్లలకి ఎలా అలవాటు చేస్తే అలానే ఉంటారనుకుంటా. మా చిన్నమ్మాయి మాత్రం మా చిన్నమ్మాయికి ఫుడ్లో సెలెక్టివిటీ ఏమి ఉండదు, ఏదైనా కానీ తినడానికి ట్రై చేస్తుంది. కానీ మా పెద్దమ్మాయి అయితే చాలా సెలెక్టివిటీ. అసలు ఈ దానిమ్మ గింజలు కానీ, పెరుగు కానీ, ఇంకా జావ కానీ ఇవేమి కూడా తను తినదనమాట. ఈరోజు ఇలా కొంచెం ఎక్కువగా దానిమ్మ గింజలు అలా పెట్టానా, ఓన్లీ ఒక స్వీట్ కార్న్ తినేసింది. మిగిలిన ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవేమో స్కూల్కి స్నాక్గా తీసుకెళ్ళింది అనమాట. ఇంకా నేను, మా చిన్నమ్మాయి, మా సార్ ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తాము. ఇది వచ్చేసి మా సార్ ప్లేటు, మిగతావైతే మా ఇద్దరు అమ్మాయిలకు అనమాట. ఆ రాగి జావ కొంచెం చల్లారిన తర్వాత దాంట్లోకి అయితే కొంచెం పెరుగు వేసాను. ఈ రాగి జావ మరీ చల్లగా అయిపోయిన తర్వాత నాకు తాగాలనిపించదు, అందుకే కొంచెం వేడిగా ఉన్నప్పుడే నేనైతే తాగేస్తాను. అలా అని మరీ ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు పెరుగు వేసామనుకోండి, పెరుగులో ఉండే గుడ్ బ్యాక్టీరియా అంతా కూడా అది చనిపోద్ది అనమాట. అందుకని చెప్పేసి కొంచెం అలా గోరువెచ్చగా ఉన్నప్పుడు వేయాలి. మనం ఏం తింటే పిల్లలు కూడా అదే తిన్నారనుకోండి, చాలా పని తగ్గిపోతుంది, వంట పని. కాకపోతే మనం డైటింగ్ చేసేటప్పుడు మనకి ఒకటి వండుకోవాలి, పిల్లలకి ఒకటి, మళ్ళీ ఇంకా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఒకటి. అంటే అసలు ఈ డైటింగ్ వద్దు, ఏమొద్దురా బాబు, ఏది ఉంటే అదే తినేసి బాగా వర్క్ చేసేస్తే సరిపోతేమో అనిపిస్తుంది. ఇంకా కొన్ని టైమ్స్ ఏమో మా పిల్లలు తింటారు, మా సార్ నేను ఏది పెడితే అది తింటారు బాగానే, కొంచెం హెల్తీ ఫుడ్ ఏది పెట్టినా తను తింటారు. కానీ మా పిల్లలతోనే కొంచెం తలనొప్పి. ఇది అయితే మా సార్ ప్లేట్, ఇంకా ఎవరి ప్లేట్లు వాళ్ళకి ఇచ్చేసాను. కొన్ని తిన్నారు. మా చిన్నమ్మాయి అయితే కొంచెం తినేసింది, కానీ మా పెద్దమ్మాయి అయితే అసలు ఏం తినలేదు. అవన్నీ తీసేసి మళ్ళీ స్నాక్ బాక్స్లో పెట్టేశాను నేనైతే. ఇది వచ్చేసి నా ప్లేట్ అనమాట. నేనైతే రాగి జావ కొంచెం ఎక్కువగానే తీసుకుంటాను, నాకు కొంచెం బాగా అనిపిస్తుంది రాగి జావ, అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువగానే తీసుకుంటాను. ఇంకా ఇది వచ్చేసి నా బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇంకా లంచ్లోకి అయితే చిక్కుడుకాయ ఫ్రై చేసేసాను, ఇలా కినోవా రైస్ అయితే వండేసాను, ఇంకా రాజ్మా కర్రీ, కొంచెం పెరుగు కూడా. ఇంక ఇలా అయితే లంచ్ అయితే చేసేసాను. స్టమక్ ఫుల్గా ఉంటుంది. ఇంకా మనం కీరా, క్యారెట్ అవన్నీ కూడా తీసుకోవచ్చు, కానీ అవేం లేవు, అందుకని సింపుల్గా ఆనియన్స్ అయితే తీసుకున్నారనమాట. ఇంక ఇలా అయితే లంచ్ అయితే చేసేసాను. మనం కర్రీస్ ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి, రైస్ తక్కువ తీసుకున్నా కానీ సరిపోతుంది. ఈవినింగ్లో అయితే ఇలా గ్రీన్ టీ అయితే తీసుకున్నాను. ఇంకా డిన్నర్లోకి అయితే కొంచెం స్వీట్ కార్న్, బ్రోకోలీ అవి అయితే అలా కొంచెం స్టీమ్ చేసేసాను అనమాట. ఇంకా సలాడ్ లాగా చేసుకొని తినేసాను. ఈ బ్రోకోలీ పచ్చిగా తినడం కొంచెం కష్టంగా అనిపించింది, అంటే కర్రీస్లోకి అలా యూజ్ చేస్తే బాగుంటుందేమో, కానీ ఈ పచ్చిగా తినాలంటే కొంచెం ఎలానో అనిపించింది. కానీ మొత్తానికైతే ఈ బౌల్ నిండా అయితే కంప్లీట్ చేసేసాను అనమాట. ఇంకా అలా కొంచెం స్వీట్ కార్ను, ఇంకా అలాగే కొన్ని పెసర్లు ఉండే అవి కూడా వేసాను, బ్రోకోలీ, క్యారెట్ని అయితే మంచిగా తురిమేసాను. అవన్నీ వేసేసుకొని కొంచెం మిరియాల పొడి, కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పెరుగు అనమాట, అలా వేసేసుకొని తినేసాను. పెద్దగా టేస్ట్ అయితే ఏమనిపించలేదు, కానీ ఇంకా ఎలానో అలా తినేసాను అనమాట, అంతే. నాకు మెయిన్గా ఈ బ్రోకోలీ నచ్చలేదు, ఇంకా అలాగే ఇందులోకి పెరుగు అలా వేసాను కదా, ఇంకా అదంతా ఏం బాగా అనిపించలేదు, సింపుల్గానే తినేస్తే బాగుండేదేమో అనిపించింది. ఇంక ఇలా అయితే నా డే 4 డైటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫుడ్ని కంట్రోల్ చేయాలి ముందు వీడియోస్లో అయితే. ఇంకా ఏదో అలా కొంచెం కష్టంగా అయితే తినేసాను అనమాట. నా కోసం అయితే ఇలా వెజిటేబుల్ సలాడ్ చేసుకున్నానా, మా పిల్లల కోసం అయితే రైస్ వండేసేయాలి, మా సార్కి ఏమో జొన్న రొట్టె చేసేసేయాలన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి 6 అలా అవుతుంది, నేనైతే ఎర్లీగానే తినేస్తున్నాను. మా పిల్లలకైతే 7 లోపల పెట్టేస్తానమాట. సో ఇలా అయితే నా డే 4 డైటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ముందు వీడియోస్లో మంచి రెసిపీస్ అయితే షేర్ చేస్తాను. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.